వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమన్ మహాభారతంలో ఆది పర్వాన్ని యథాశక్తి మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ముందుగా ఆచార్యుల వారు మనందరి చేత సంకల్పాన్ని పఠింపజేస్తారు. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం విఘ్నేశ్వర ధ్యానం శుక్లాంబరధరం విష్ణుం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సర్వవిఘ్నోపశాంతయే. శ్రీనివాస ధ్యానం శ్రీనివాస ధ్యానం నమస్తుభ్యం మహాదేవ నమస్తుభ్యం మహాదేవ. నారాయణ కృపానిధే నారాయణ కృపానిధే పాహి మాం ఫణిశైలేశ పాహి మాం ఫణిశైలేశ. భక్తబంధో దయానిధే భక్తబంధో దయానిధే. మహాభారత శ్రవణ ఫలం మహాభారత శ్రవణ ఫలం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం ద్వైపాయనోష్ఠపుట నిస్సృతమప్రమేయం. పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ పుణ్యం పవిత్రమథ పాపహరం శివం చ. యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం యో భారతం సమధిగచ్చతి వాచ్యమానం. కిం తస్య పుష్కరజలైరభిషేచనేన కిం తస్య పుష్కరజలైరభిషేచనేన. అథ సంకల్పః అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య విరాజమానస్య దేవదేవోత్తమస్య దేవదేవోత్తమస్య జగద్రక్షణార్థం జగద్రక్షణార్థం అవతీర్ణస్య అవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః శ్రీవేంకటేశ్వర స్వామినః అనుగ్రహ ప్రసాదేన అనుగ్రహ ప్రసాదేన సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం విశూచికా క్రిమిజనిత సమస్త దుష్ప్రభావ నివారణార్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయః అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం వాంగ్మనః కాయ ప్రవర్తిత అనేక జన్మాఘ నిబర్హణార్థం సమస్త పాపక్షయార్థం చ శ్రీమన్మహాభారతే ఆది పర్వణి యథాశక్తి ద్వితీయాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే వ్యాసధ్యానం వ్యాసం వసిష్ఠనప్తారం
వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః అచతుర్వదనో బ్రహ్మ అచతుర్వదనో బ్రహ్మ ద్విబాహురపరో హరిః విబాహురపరో హరిః అఫాలలోచన శంభుః అపాలలోచన శంభుః భగవాన్ బాదరాయణః భగవాన్ బాదరాయణః నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం ఆది పర్వంలో పర్వ సంగ్రహ పర్వం అనేటువంటి ఉపపర్వంలో విశేషాలు తెలుసుకుంటూ ఉన్నాం. సుమారుగా శ్రీమన్ మహాభారతం మొత్తం మీద ఉన్న 100 ఉపపర్వాలలో అశ్వమేధ పర్వం దగ్గర అశ్వమేధ పర్వము అనుగీతా పర్వం అని అందులో 2 పర్వాలు ఉన్నాయని నిన్న మనం చెప్పుకున్నాం. ఈనాడు అశ్వమేధ పర్వం తర్వాత ఆశ్రమవాస పర్వంలో ఉన్నటువంటి విశేషాలు ఉపపర్వాల సంగతులు మనం తెలుసుకుంటున్నాం. పర్వచాశ్రమవాసాఖ్యం పుత్రదర్శనమేవ చ నారదాగమనం పర్వతతః పరమిహోచ్యతే. అశ్వమేధ పర్వం తర్వాత ఆశ్రమవాసం అనే పేరు కలిగిన పర్వంలో ఆశ్రమవాస పర్వము, పుత్రదర్శన పర్వము, నారదాగమన పర్వం అనే పేరు కలిగిన 3 ఉపపర్వములు ఉన్నాయి. ఈ ఉపపర్వాలలో మొదటిది ఆశ్రమవాస పర్వం. ఆశ్రమవాస పర్వం అంటే ధృతరాష్ట్రునకు సంపూర్ణంగా దేహాభిమానం నశిస్తూ రాజ్యంలోనే ఉంటూ ధర్మరాజు దగ్గర సుఖభోగాలు అనుభవించాలనేటువంటి కాంక్ష తగ్గి వానప్రస్థాశ్రమాన్ని చేరుకోవాలి అనేటువంటి కోరిక ఎప్పుడైతే కలిగిందో అదే ఆశ్రమవాస పర్వం అని పిలువబడుతోంది. ఈ ధృతరాష్ట్రునికి ఇటువంటి చక్కని ఆలోచన పుట్టడానికి కారకుడు ఎవరంటే భీమసేనుడు. ముఖ్యంగా తాను కౌరవుల ద్వారా పొందినటువంటి కష్టాన్ని మనసులో తట్టుకోలేక దెప్పి పొడుస్తూ ఉన్నాడు ఈ భీమసేనుడు. గాంధారి వినేటట్టుగా పాపం ధృతరాష్ట్రుడు పెద్దవాడనేటువంటి ఆలోచన లేకుండా అంధుని కొడుకుల యందు ఒకరిని తప్పిపోనీక త్రుంచితి భూరి శక్తి దర్పితంబైన మద్బాహు పంజరము సొచ్చిన రిపురాజన్య సింహములకు వెడలంగవచ్చునే వెంగలులైవారు ఖయ్యము చేసిరికాక నన్ను ఎరిగిన తొడరుదులెట్టులు దుర్యోధనాదుల తెగటార్చినట్టి నాదు దోర్దండంబుల చందనంబులది కుసుమదామముల్ సృట్టి మృక్కుదు మహోపకారుల రయంగ దైవముల్ కావే తదీయ మర్మంబులెల్ల భేదిల్లనధిప. ఇది భీముని యొక్క వచనాలు ఎలా ఉన్నాయో మనకి ఈ పద్యంలో చక్కగా తెలిసిపోతుంది. కళ్ళు లేనటువంటి ఈ ధృతరాష్ట్రుని యొక్క కుమారుల్లో ఒక్కడిని కూడా బ్రతకకుండా అందరినీ సంహరించేశాను. నా బాహువులనబడేటువంటి పంజరంలో చిక్కినటువంటి కౌరవ సేనలో ఉన్న శత్రురాజులు ఒక్కడు కూడా తప్పించుకోలేకపోయారు. నా పరాక్రమం తెలియక వెర్రివాళ్ళై ఈ కౌరవులు నాతో యుద్ధానికి సిద్ధమయ్యారు. వాళ్ళకి తగిన ఫలితం లభించింది. ఇంత గొప్ప ఘనకార్యాన్ని సాధించినటువంటి నా బాహువులకు చందనాదులన్నీ కూడా అలంకరించి పుష్పములతో అలంకరించాలి. ఇంత అదృష్టాన్ని నాకు కలిగించింది మాత్రం దేవతలే అని దేవతలను స్తుతిస్తూ ఉన్నాడు. ఇక్కడ కొంచెం అహంకారాన్ని తగ్గించాడు మోతాదు. ధృతరాష్ట్రుని యొక్క హృదయంలో దేహంలో ఉన్నటువంటి అన్ని భాగాలు కూడా కృషించేటట్లుగా గాంధారి వినేటట్టుగా నీ పుత్రుల్ని సంహరించినటువంటి వాడిని నేనే అని దెప్పుతూ ఉంటే
ఆ ధృతరాష్ట్రుని హృదయం అంతా కూడా ఒక పదునైన కత్తితో గుచ్చినట్టుగా ఉంది ఆయనకి. చాలా బాధపడుతున్నాడు, వేదన పడుతున్నాడు. ఇటువంటి వేదనలు అనుభవించి ఇంకా సుఖభోగాలొద్దు, అరణ్యానికి వెళ్ళిపోవాలని ఆయన మనస్సులో కలిగింది. కానీ భీమసేనుని యొక్క హృదయం ఈ రకంగా ఉండడం అనేటువంటిది, అతను ఎన్ని కష్టాలు అనుభవించినా కౌరవుల వల్ల పెద్దల పట్ల విచక్షణ లేకుండా అహంకరించి మాట్లాడటం అనేటువంటిది దోషమే. అందువల్లే అతను నరకాన్ని చూడవలసి వచ్చింది, అనుభవించాల్సి వచ్చింది. మరి ధర్మరాజు యొక్క హృదయం ఎలా ఉంది? ధృతరాష్ట్రుడు ఏమన్నాడు? అరణ్యాలకు వెళ్ళిపోతానన్నాడు వానప్రస్థాశ్రమానికి. ధర్మరాజు దగ్గర ధర్మరాజు అంటాడు, తల్లియు తండ్రియున్ గురుడు దైవమున ఆకరయంగ నీవ భూవల్లభా, నీవు కానన నివాసము కోరిచనంగ నెట్టుల ఏను ఉల్లము వట్టి హస్తిపురి నుండగ నేర్తూ యుయుత్సు పెంపు శోభిల్లగ రాజు జేయు నిన్ను ప్రీతి ఎలర్పగ కొల్చి వచ్చేదన్. ఇది ధర్మరాజు హృదయం. నేను అరణ్యానికి వెళ్ళిపోతాననగానే, నాన్నగారు లాంటి వాడవు నీవు, పెదనాన్నవు, నీవే నాకు తల్లివి, తండ్రివి, గురువు, దైవం అన్నీ కూడా. నన్ను విడిచిపెట్టి వెడితే ఎలాగా? నేను తట్టుకోలేను. నువ్వు ఆశ్రమాల్లో కష్టపడటం నేను చూడలేను. ఈ సన్నివేశం చూస్తూ ఉంటే శ్రీరామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళేటప్పుడు ఎట్లాగైనా కూడా పెద్ద కుమారుడు రాజ్యాన్ని పొందేటువంటి అర్హత ఉన్నప్పటికీ తాను రాజ్యాన్ని పొందితే తండ్రి అరణ్యాల పాలవుతాడు, వానప్రస్థానికి వెడతాడు, ఆయన అరణ్యంలో కష్టపడవలసి వస్తుందనేటువంటి భావన రాముని హృదయంలో కలిగినట్లుగా ప్రతిమా నాటకంలో భాస మహాకవి చక్కగా వర్ణించాడు. ఆ సన్నివేశం గుర్తొస్తూ ఉంది. అంటే తండ్రి పట్ల విపరీతమైనటువంటి గౌరవము, భక్తి. పాండురాజు యందు ఏ విధమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయో ధర్మరాజుకి నిష్కల్మషంగా ధృతరాష్ట్రుని యందు కూడా అదే విధమైన భక్తి శ్రద్ధలు ఉన్నాయి. ధృతరాష్ట్రుని మనస్సు కల్మషమే కానీ ధర్మరాజు హృదయంలో ఏ విధమైనటువంటి కల్మషం లేదు. కాబట్టి నా తండ్రి లాంటి వాడవు, నీ కుమారుడైనటువంటి యుయుత్సుణ్ణి రాజుగా చేసి నేను కూడా నీతో పాటు అడవులకు వస్తానంటున్నాడు ధర్మరాజు. యుయుత్సుడెవరు అంటే ధృతరాష్ట్రునకు వైశ్య స్త్రీ యందు జన్మించినటువంటి సంతానమే యుయుత్సుడు. యుద్ధం జరగడానికి ప్రారంభంలో ఎవరైనా కూడా మా పక్షానికి వచ్చి యుద్ధం చేసేవాళ్ళు ఉంటే రావచ్చు అని ధర్మరాజు పలికినటువంటి మాటకు స్పందించి యుయుత్సుడు పాండవ పక్షానికి చేరి యుద్ధం చేశాడు. అతను జీవించి ఉన్నాడు. అందువల్ల అతనికి రాజ్యం అప్పచెబుదాం, నేను నీతో పాటు అరణ్యానికి వచ్చేస్తానన్నాడు ధర్మరాజు. అంటే ధర్మరాజు యొక్క ధర్మ దీక్ష అటువంటిది. అందువల్లనే సశరీరంగా స్వర్గాన్ని పొందేటువంటి అర్హత ఉన్నది. ఒకవేళ ధర్మరాజులో గనక ఏదన్నా ఒక లోపం ఉన్నట్లయితే మానవుల్ని మోసగించగలడు కానీ దైవాన్ని మోసగించలేడు కదా. దైవం అంతా చూస్తూనే ఉంటుంది. చేసినటువంటి పొరపాట్లకు తగిన దండన దైవం ఇస్తాడు. కానీ ధర్మరాజు చివరిలో మనం ఆయన్ని పరిశీలించినట్లయితే ఆయన స్వర్గాన్ని చేరుకున్నాడు. పవిత్రమైనటువంటి హృదయంతో ధర్మదేవతలో లీనమైపోయాడు ఆయన. అంత పవిత్రమైన హృదయం కలిగిన వాడు, అందులో నిష్కల్మషమైన ప్రవృత్తి కలిగినటువంటి వాడు. ఆ రకంగా మాట్లాడాడు ధర్మరాజు. ఇది ఆశ్రమవాస పర్వంలో మొత్తానికి ధృతరాష్ట్రుడు, గాంధారి, కుంతి వీళ్ళు ఆశ్రమానికి వెళ్ళిపోయి అక్కడ వానప్రస్థాన్ని, ఆశ్రమాన్ని గడుపుతూ ఉన్నటువంటి సన్నివేశాలన్నీ కూడా ఈ ఆశ్రమవాస పర్వం అనేటువంటి ఉపపర్వంలో వర్ణింపబడి ఉన్నాయి. తరువాత పుత్రదర్శన పర్వము. వెళ్ళినప్పటికీ తమ మరణించినటువంటి బిడ్డలను చూడాలనేటువంటి ఆశ ముగ్గురికి ఉన్నది. ధృతరాష్ట్రునకు ఉన్నది, కుంతికి ఉన్నది, గాంధారికి ఉంది. అది తెలుసుకుని వీరిలో ఉన్నటువంటి ఆశ పూర్తిగా పోవాలి అని అర్థం చేసుకుని వ్యాస మహర్షి మరణించినటువంటి కురువీరుల్ని పిలిపించి వాళ్ళ ఎదురుగా నిలబెట్టి వాళ్ళతో కాస్త మాట్లాడించాడు. అప్పుడు వాళ్ళ హృదయాలన్నీ కూడా ఆనందించినాయి. అది పుత్రదర్శన పర్వం అనే పేరు కలిగినటువంటి ఉపపర్వం. ఇక మూడవ ఉపపర్వము నారదాగమన పర్వము. కారుచిచ్చులో ఈ ధృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి వీళ్ళు కారుచిచ్చులో ఇరుక్కుని మరణించారు అనేటువంటి విషయాన్ని నారద మహర్షి వచ్చి ధర్మరాజాదులందరికీ కూడా తెలియజేసినటువంటి విషయం. నారద మహర్షి ప్రస్తావన వచ్చినటువంటి ఉపపర్వం ఏదైతే ఉందో అది ఆశ్రమవాస పర్వంలో ఉన్నటువంటి మూడవదైన ఉపపర్వము నారదాగమన పర్వము.
ఈ ఆశ్రమవాస పర్వం అయిపోయిన తరువాత మౌసలం పర్వచోద్దిష్టం తతో ఘోరం సుదారుణం మహాప్రస్థానికం పర్వ స్వర్గారోహణికం తతః. తరువాత పర్వం ఏది భారతంలో అంటే మౌసల పర్వము. మౌసలము అంటే ముసల సంబంధమైంది మౌసలము. ముసలం అంటే రోకలి పుట్టింది. గాంధారి శపించినట్లుగా ఆవిడ శపించదనే కాదు, పరమాత్మ సంకల్పంతో ఇంకా సమస్తమైనటువంటి ఈ వంశాలన్నీ కూడా క్షయాన్ని పొందేటువంటి సమయం ఆసన్నమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ యదుకులంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా దుర్వ్యసనాలకి లోనయ్యి అల్లరి చేష్టలు చేయటం ప్రారంభించారు. ఒకసారి విశ్వామిత్రుడు, కణ్వ మహర్షి వస్తూ ఉంటే, నారద మహర్షి వస్తూ ఉంటే, ఈ యాదవుల్లోనే సాంబుడు అనేటువంటి వాడికి స్త్రీ వేషం వేసి ఆ మహర్షుల దగ్గరకు వచ్చి, ఓ మహర్షులారా, ఈమె గర్భవతి, ఈమెకు మగపిల్లవాడు పుడతాడా ఆడపిల్లవాడు పుడతాడా చెప్పండి అని మహర్షుల్ని వాళ్ళ యొక్క మాహాత్మ్యాన్ని ఎక్కిరిస్తూ ప్రశ్నించారు ఈ యాదవులు. ఆ సమయంలో ఆయన ఏం చెప్పాడు, మీరు మమ్మల్ని మోసం చేసిలా అడుగుతూ ఉన్నారనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుని ఆ యదువంశీయులతో అన్నాడు ఆయన, ముసలం పుడుతుంది అని చెప్పాడు. ఆ మహర్షులు అలా శపించారు. ఆ ముసలమే పుట్టి ఆ యదువంశం అంతా కూడా అంతరించిపోవటానికి ప్రధానమైనటువంటి కారణమైంది. ఈ మౌసల పర్వంలో ఉపపర్వాలు ఏమీ లేవు. ఆ రకమైనటువంటి ఘోరమైన సంఘటనలన్నీ కూడా జరిగినటువంటి ప్రధానమైన పర్వం ఏదైతే ఉందో అదే మౌసల పర్వము. ఈ మౌసల పర్వంలోనే శ్రీకృష్ణ బలరాములు ఇద్దరూ కూడా అవతారాన్ని పరిసమాప్తి గావించారు. శ్రీకృష్ణ పరమాత్మ వైకుంఠవాసుడయ్యాడు. అలాగే బలరాముడు కూడా. ఆ తరువాత చెప్పబడినటువంటి పర్వం ఏమిటి అంటే మహాప్రస్థాన పర్వము. ధర్మరాజాదులు కూడా రాజ్యభోగాలన్నీ కూడా అనుభవించిన తరువాత ఇంకా శ్రీకృష్ణ పరమాత్మ లేనటువంటి ఈ భూమిపై ధర్మం అనేది కూడా తగ్గిపోతూ ఉన్నది, మనం వచ్చినటువంటి కార్యం కూడా పూర్తయిపోయింది అని ఒక వస్త్రాన్ని పెట్టినట్లుగా దేహాన్ని విడిచిపెట్టడం కోసం వాళ్ళు కూడా నడుచుకుంటూ వెళ్ళిపోయారు రాజ్యం నుంచి. అలా బయలుదేరటానికి ప్రస్థానం ఏదైతే ఉన్నదో అదే మహాప్రస్థానం అనేటువంటి పర్వంగా చెప్పబడుతూ ఉన్నది. ఇందులో కూడా ఉపపర్వాలు ఏమీ లేవు. ఇక ఆ తరువాత ఉన్నటువంటి పర్వము స్వర్గారోహణ పర్వము. ధర్మరాజు ఒక్కడే దేవేంద్రుడు పంపించినటువంటి దివ్యమైనటువంటి విమానాన్ని అధిరోహించడానికి అర్హుడై దేవేంద్రునితో సంభాషిస్తాడు. మిగిలిన వాళ్ళంతా కూడా నకులుడు, సహదేవుడు, అర్జునుడు, భీముడు వీళ్ళంతా కూడా మధ్యలోనే పడిపోతారు. వారలా పడిపోవడానికి కారణం ఏమిటి అని భీమసేనుడు అడుగుతూనే ఉన్నాడు ధర్మరాజుని. ధర్మరాజు కూడా తగిన సమాధానాలన్నీ చెప్పాడు. అవన్నీ స్వల్పమైనటువంటి సమాధానాలుగా కనిపించినప్పటికీ వారిలో అటువంటి లోపములు ఉన్నాయి. మహర్షులు అనేటువంటి వారు ఏదైనా లోపాలుంటే ఎవరిలో ఉన్నా కూడా స్వచ్ఛంగా ఇది అని చెప్పేస్తారు, కానీ అందులో దాచేదేమీ లేదు. అందువల్ల మానవ జన్మ ధరించిన తర్వాత ఎంతటి అవతార పురుషులైనా కొన్ని లౌకికమైనటువంటి అభ్యాసములు వారిని విడిచిపెట్టనట్లుగా కనిపిస్తాయి. కాబట్టి భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది వీళ్ళందరిలో కూడా కొన్ని మానవీయమైనటువంటి చిన్న చిన్న స్వల్ప దోషాల వల్ల వాళ్ళు సంపూర్ణంగా అక్కడ దాకా ధర్మరాజును అనుసరించి వెళ్ళలేకపోయారు. అదే స్వర్గారోహణ పర్వంలో మనందరికీ కూడా చెప్పబడినటువంటి విషయం. మరి ఇంకా ఈ శ్రీమన్ మహాభారతంలో ఉన్నటువంటి 18 పర్వాల్లో ఉన్నటువంటి ఉపపర్వాలు మనం చెప్పుకున్నాం. ఇవే కాకుండా వ్యాస మహర్షి విరచితమైనటువంటి హరివంశం అనేటువంటిది. హరివంశ తతఃపర్వ పురాణంఖిల సంగీతం విష్ణుపర్వ శిశోశ్చర్యా విష్ణోః కంసవధస్తథా. హరివంశం అనేటువంటిది ఉన్నది, అది ఖిలమని పిలవబడుతూ ఉన్నది. అంటే భారతానికి పరిశిష్ట భాగమే ఈ హరివంశము అని చెబుతారు. ఆ హరివంశంలో విష్ణు పర్వము, అలాగే హరివంశ పర్వము, కృష్ణలీలలు అనేటువంటి భాగాలన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇవి కూడా భారతానికి సంబంధించినటువంటి ఉపపర్వాలుగానే చెబుతూ ఉంటారు. భవిష్య పర్వ చాప్యుక్తం ఖిలేష్వేవాద్భుతం మహత్ ఏతత్ పర్వశతం పూర్ణం వ్యాసేనోక్తం మహాత్మన. అదేవిధంగా ఈ ఖిల పర్వం అనేటువంటి ఈ హరివంశంలోనే భవిష్య పర్వం అనేటువంటిది కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ విధంగా
శ్రీమన్మహాభారతంలో 100 అనుపర్వములు ఉన్నాయి అని ఆ విషయాలన్నీ కూడా శౌనకాది మహర్షులందరికీ కూడా వర్ణించి చెప్పాడు. యథావత్ సూతపుత్రేణ రౌమహర్షిణినా తతః ఉక్తాని నైమిషారణ్యే పర్వాణ్యష్టాదశైవతు. ఎలా ఉన్నదో అలాగా హెచ్చుతగ్గులు లేకుండా ఆయన తెలుసుకున్నది తెలుసుకున్నట్లుగా ఆ సౌతి ఆ నైమిషారణ్యంలో సత్రయాగం చేస్తూ ఉన్నటువంటి శౌనకాది మహర్షులందరికీ శ్రీమన్మహాభారతంలో ఉన్న 18 పర్వముల యొక్క విషయాలన్నీ కూడా సంగ్రహంగా తెలియజేశాడు. సమాసో భారతస్యాయం అత్రోక్త పర్వ సంగ్రహ. భారతంలో ఉన్నటువంటి అనుపర్వాల యొక్క సంక్షిప్తమైన విషయాలన్నీ కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉన్నాను అని ప్రధానమైనటువంటి కథను విస్తృతంగా ప్రారంభించి చెప్పటానికి ముందు వాళ్ళందరికీ వాటి మీద ఒక చక్కని అవగాహన కలిగిస్తూ ఈ పర్వ సంగ్రహ పర్వంలోనే అనుపర్వములన్నీ కూడా విడమరిచి తెలియజేశాడు ఆయన. ఇప్పుడు మరలా ఏం చేస్తూ ఉన్నారంటే ఈ అనుపర్వాల్లో ఉన్నటువంటి విశేషాలు మరికొంత వివరంగా చెప్పాలి, అందరికీ అర్థం కావాలి అనేటువంటి విషయంతోనే ఆలోచనతోనే మరలా అనుపర్వాలను తెలియజేస్తూ ఉన్నారు. ప్రధానమైనటువంటి కథ ప్రారంభం కావటానికి ఇంకొంచెం సమయం పడుతుంది. మనకి కథ ప్రారంభం అయిపోయింది ఇతిహాసం అయినప్పటికీ కూడా మూలంలో ఉన్నది ఉన్నట్లుగా మనం చదువుకుంటూ ఉన్నాం కాబట్టి ఏమాత్రమూ తొందర లేకుండా ప్రశాంతంగా ఈ అనుపర్వముల గురించి కొంత అవగాహన మరలా చేసుకుంటూ మనం ప్రశాంతంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పౌష్యం పౌలోమమాస్తికం ఆది రంశావతారణం సంభవో జతువేష్మాఖ్యం హిడింబకయో వధః తథా చైత్రరథం దేవ్యాః పాంచాల్యాశ్చ స్వయంవరః క్షాత్రధర్మేణ నిర్జిత్య తతో వైవాహికం స్మృతం విదురాగమనం చైవ రాజ్యలంభస్తథైవ చ వనవాసోర్జునస్యాపి సుభద్రాహరణం తతః హరణాహరణం చైవ దహనం ఖాండవస్య చ మయస్య దర్శనం చైవ ఆది పర్వణి కథ్యతే. శ్రీమన్మహాభారతంలో మొట్టమొదటిదైనటువంటి ఆది పర్వంలో ఉన్న ఉపపర్వాల యొక్క విషయాలు ఈ శ్లోకాల్లో చెప్పబడి ఉన్నాయి. ఏమిటా ఉపపర్వాలు అంటే అనుక్రమణికా పర్వం, తరువాత పర్వసంగ్రహ పర్వం మనం చదువుకుంటూ ఉన్నాం. పర్వసంగ్రహ పర్వం తరువాత పౌష్య పర్వం, పౌలోమ పర్వం, ఆస్తిక పర్వం, అంశావతరణ పర్వం, సంభవ పర్వం, జతుగృహ పర్వం, హిడింబ పర్వం, బకవధ పర్వం, చైత్రరథ పర్వం, ద్రౌపదీ స్వయంవర పర్వం, వివాహ విదురాగమన రాజ్యలంభ అర్జున వనవాస సుభద్రాహరణ హరణాహరణ ఖాండవ దహన మయదర్శన పర్వములనబడే ఈ ఉపపర్వాలన్నీ కూడా ఆది పర్వంలో ఉన్నాయి అని ఈ శ్లోకంలో మనకు తెలియజేశారు. తెలియజేసి మరలా ఆయా అనుపర్వాల్లో ఉన్నటువంటి విశేషాలు మనకు సంక్షిప్తంగా అందిస్తూ ఉన్నారు. పౌష్యే పర్వణి మాహాత్మ్యం ఉదంకస్యోపవర్ణితం. ఈ పర్వసంగ్రహ పర్వం అయిపోయిన తరువాత వచ్చేటువంటి పౌష్య పర్వంలో ఏం చెప్పబడింది అంటే ఉదంకస్య మాహాత్మ్యం ఉపవర్ణితం. ఉత్తంకుడు లేదా ఉదంకుడు అతని యొక్క గొప్పతనం అనేది తెలియజేయబడి ఉంది. ఏమిటా గొప్పతనం? ఉత్తంకుడు అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క గొప్పతనం ఏమిటి అంటే గురువు దగ్గర శిష్యుడు ఏ విధంగా ఉండాలి అనే విషయం మనం ఆ ఉదంకుని యొక్క చరిత్రను చూస్తే అర్థమైపోతుంది. ఎలా ఉండాలి గురువు దగ్గర? కుడ్యవత్ వృషవత్ భూత్వా అన్యోన్యం సేవతే గురుం తం విద్యాదేవతాః అనుగృహంతి ఇత్యాహ పౌష్యకృత్ ఖలో న ప్రార్థనా సాధ్యః సచ దైవేన తాడితః అభ్యేతి మృదుతాం పశ్చాత్ ఉత్తంకే తక్షకో యథ. గోడ ఏ విధంగా అయితే స్థిరంగా ఉంటుందో అదే విధంగా స్థిరంగా ఉండి గురువు చెప్పినవన్నీ శ్రవణం చేయాలి. చంచలమైనటువంటి హృదయం ఉండకూడదు. అదేవిధంగా గురువుగారు చెప్పిన కార్యం ఏదైనా కూడా సత్వరమే చెయ్యాలి అనేటువంటి ఆలోచన శిష్యునకు ఉండాలి. అలా సేవించినట్లయితే దేవతలందరూ కూడా అతన్ని అనుగ్రహిస్తారు. గురువు యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. దుష్టుడైనటువంటి వాడికి ఆపత్కాలంలో ఎవరూ రక్షించేవాళ్ళు ఉండరు. సజ్జనుడై గురుభక్తి పరాయణుడైనటువంటి వానికి ఆపత్కాలంలో గురువు యొక్క అనుగ్రహం లభించి ఆ ఆపద నుంచి బయటపడతాడు. అదే ఈ విషయంలో ఈ వృత్తాంతంలో మనకు కనిపిస్తూ ఉన్నది.
ఈ ఉత్తంకుణ్ణి తక్షకుడనేటువంటి సర్పరాజు వెంబడించి అతని దగ్గర ఉన్నటువంటి కుండలాలు హరిస్తాడు. ఆ హరించినప్పుడు గురువు యొక్క ప్రభావంతో ఆ సర్పరాజుని అనుసరించి వెళ్ళి పాతాళ లోకంలోకి వెళ్ళి సర్పలోకంలోకి వెళ్ళి మరలా గురువుని ధ్యానించడం ద్వారా మహేంద్రుని యొక్క సహాయంతో ఆ కుండలాలు తీసుకొచ్చేటువంటి శక్తి ఆ ఉత్తంకుడనేటువంటి శిష్యునకు లభించింది. అతడంత సాధించాడంటే అర్థం ఏమిటంటే గురువు యొక్క అనుగ్రహము దైవబలం తప్ప వేరొకటి కాదు అని సమాజానికి ఆ వృత్తాంతం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇది పౌష్య పర్వంలో ఉన్నటువంటి ప్రధానమైన సారాంశం. ఆ తరువాత పౌలోమే భృగువంశస్య విస్తార పరికీర్తిత. ఆది పర్వంలో ఉన్నటువంటి ఉపపర్వాల్లో ఈ పౌలోమం అనేటువంటి పర్వంలో భృగు మహర్షి యొక్క చరిత్ర అంతా కూడా విస్తారంగా చెప్పబడి ఉన్నది. ఆ భృగు మహర్షి కుమారుడే త్యవన మహర్షి, ఆ వంశంలో జన్మించిన వాడే రురు మహర్షి. ఈ వివరాలన్నీ కూడా ఆ పౌలోమ పర్వంలో తెలియజేయబడి ఉన్నాయి. అహింస పరమో ధర్మ అనేటువంటి ప్రఖ్యాతమైనటువంటి ఈ చక్కని సూక్తి మనకు ఈ ఉపపర్వంలోనే కనిపిస్తూ ఉన్నది. తరువాత ఆస్తికే సర్వనాగానాం గరుడస్య చ సంభవ క్షీరోదమధనంచైవ జన్మోచ్చైస్రవసస్తథ. ఇంకా ఆస్తిక పర్వం అనేటువంటి ఉపపర్వంలో ఏం చెప్పబడి ఉన్నది అంటే సర్పములన్నీ కూడా ఎలా ఉద్భవించాయి. కద్రువకు సర్పాలు జన్మించాయి, వినతకు గరుత్మంతుడు అనూరుడు అరుణుడు అనేటువంటి వారు జన్మించారు. గరుడస్య చ సంభవ, గరుత్మంతుడు జన్మించిన వృత్తాంతం అంతా చెప్పబడి ఉన్నది. అంతేకాదు అసలు సర్పయాగం జరగడానికి కారణమైనటువంటి ఉచ్చైస్రవసం అనే అశ్వము ఎక్కడి నుంచి ఉద్భవించింది? క్షీర సముద్రంలో నుంచి ఉద్భవించింది. క్షీర సముద్రంలో నుంచి ఉచ్చైస్రవసం ఎలా ఉద్భవించిందని తెలియజేసేటువంటి క్షీరసాగర మథన ఘట్టం కూడా ఈ ఆస్తిక పర్వంలోనే మనకు కనిపిస్తూ ఉన్నది. క్షీరోదమథనంచైవ జన్మచ ఉచ్చైస్రవసస్తథా. మరి ఈ ఆస్తిక పర్వాన్ని అధ్యయనం చేయటం ద్వారా మనకు కలిగేటువంటి జ్ఞానం ఏమిటి, ఇందులో ఉన్న అంతర్లీనంగా ఉన్నటువంటి ఫలితం ఏమిటి, నీతి ఏమిటి అంటే అందులో ఉన్న వివరాలు. లోకాత్ మంత్రాత్ మహేంద్రాచ్చ బ్రాహ్మణే వీర్యమద్భుతం తక్షకేయేన ఖేతస్థౌ ఇత్యాస్తికేను వర్ణితం. సమస్తమైనటువంటి ఈ విశ్వం కన్నా మంత్రముల కన్నా ముల్లోకాల్ని పరిపాలించేటువంటి దేవేంద్రుని కన్నా నియమనిష్టలతో తపమును ఆచరిస్తూ లోకక్షేమాన్ని కోరుకునేటువంటి బ్రాహ్మణుని యందు గొప్ప శక్తి ఉన్నది. అందువల్లనే ఆ బ్రాహ్మణోత్తముడు ఉచ్చరించినటువంటి దివ్యమైన మంత్రం చేత అగ్నిలో పడవలసినటువంటి తక్షకుడు కూడా ఆగిపోయాడు. ఆస్తిక మహర్షి గొప్ప తపస్సంపన్నుడు, గొప్పవాడు కాబట్టి అక్కడే నిలు అనంగానే తక్షకుడు సర్పయాగంలో అగ్నిలో పడిపోకుండా అక్కడే ఉన్నాడు. ఈ విధంగా మంత్రము యొక్క శక్తి ఏమిటి, మంత్రానుష్ఠానం చేసి లోక కళ్యాణం కోసం దాన్ని ఉపయోగించేటువంటి బ్రహ్మతత్వజ్ఞులైన వారి యొక్క శక్తి సామర్థ్యములేమిటనేది ఈ ఆస్తిక పర్వంలో చక్కగా వర్ణింపబడి ఉన్నాయి. అంతేకాదు తల్లి మాట వినకుండా ఉన్నటువంటి వారు ఎటువంటి కష్టాలు పొందుతారు. ఒక్కోసారి ఇక్కడ కద్రువ సర్పములన్నింటినీ కూడా ఆ ఉచ్చైస్రవసము యొక్క తోకకు మీరు అంటుకుని ఉండి దాని తోక నల్లగా ఉన్నది అనిపించండి అంటే వాళ్ళెవరూ ఒప్పుకోలేదు. ఆవిడ కోపం వచ్చింది, మీరందరూ కూడా సర్పయాగంలో ఆహుతైపోతారు అని చెప్పించింది. తల్లి మాట వినకపోవటం వల్ల వచ్చినటువంటి దుష్ఫలితం అనేటువంటిది ఇందులో చెప్పబడి ఉన్నది. అంటే తల్లి తప్పు చెబితే కూడా చెయ్యాలా అనేటువంటి సందేహం వస్తుంది కదా, దానికి ఫలితం మళ్ళీ వెంటనే చెబుతున్నారు ఇక్కడ. మిథ్యావాదేన ఏ దాసీకృతాః తత్సంతతి స్వకాం సంతతిం వా శయత్వేవ గరుత్మానివ పన్నగాన్. మరి ఆ తల్లి ఏం చెప్పింది? వీళ్ళందరినీ కూడా తప్పు చేయమని చెప్పింది కాబట్టి వారు చేసిన తప్పుకి అనవసరంగా అబద్ధాలు చెప్పి వినత చేత దాస్యం చేయించుకుంది కద్రువ. కాబట్టి కద్రువ సంతానం అంతా కూడా నాశనమైపోయింది, లోకం చేత అపకీర్తి పాలైపోయింది, లోకమంతా కూడా నిందించటం ప్రారంభించారు. అంతేకాదు గరుత్మంతునకు ఆ వంశం సర్పాలన్నీ కూడా ఆహారం అయిపోయినాయి.
ఈ రకమైన కష్టాలన్నీ కూడా అనుభవించవలసి వచ్చింది. కాబట్టి అబద్ధమైనటువంటి విషయాలు ప్రచారం చేసి ఎదుటివారి యొక్క కీర్తిని సామర్థ్యాన్ని తగ్గించి వాళ్ళని ఇబ్బందులకు గురి చెయ్యాలి అనేటువంటి వారు భగవంతుడి యొక్క అనుగ్రహం చేత వాళ్ళు కూడా అటువంటి దుఃఖాలే అనుభవిస్తారు. సజ్జనుల్ని ఇబ్బంది పెట్టద్దు అనేటువంటి చక్కని విషయాలన్నీ కూడా ఈ ఆస్తిక పర్వంలోనే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ప్రజయా పైతృకం రుణం చేతుం దారాన్ కరోతి చేత్ తదా జరత్కారురివ కార్యాంతే ప్రవ్రజేత్ గృహాత్. ఇందులో ఆస్తిక మహర్షి యొక్క గొప్పతనం కూడా, ఆస్తిక మహర్షి తండ్రి అయినటువంటి జరత్కారువు యొక్క గొప్పతనం. ఆయన బ్రహ్మచర్యాన్ని ఆచరించాలనుకున్నాడు, కానీ పితృదేవతల్ని ఉద్ధరించటం కోసం గృహస్థాశ్రమం స్వీకరించవలసి వచ్చింది. ఎందువల్ల స్వీకరించాడా మహర్షి అంటే సంతానం కోసం స్వీకరించాడు తప్ప సుఖభోగాలు అనుభవించటానికి కాదు. గృహస్థాశ్రమం అనేటువంటిది సత్సంతానం కోసం, సమాజానికి ఉపకరించటం కోసమే అనే ఉద్దేశ్యంతో ఆ మహర్షి వివాహాన్ని చేసుకున్నాడు. ఆ తరువాత మళ్ళీ ఆయన తపస్సుకి వెళ్ళిపోయాడు. అంటే మనం గృహస్థాశ్రమాన్ని కూడా లోక కళ్యాణం కోసం ఉపయోగపడే ఆశ్రమంగా గ్రహించాలే తప్ప సుఖభోగాలు అనుభవించటానికి అదొక మార్గం అనేటువంటి భావన ఉండకూడదు అని కూడా ఈ ఆస్తిక పర్వంలో చక్కగా చెప్పబడి ఉన్నది. యజత సర్వసత్రేణ రాజ్ఞః పారీక్షితస్య చ కథేయమభినిర్వృత్త భరతానాం మహాత్మనాం. ఇంకా ఈ ఆస్తిక పర్వంలో చెప్పబడినటువంటి విశేషాలు, సర్పయాగం జరిగింది. పరీక్షిన్ మహారాజు యొక్క కుమారుడైనటువంటి జనమేజయుడు నడిపించాడు. ఆ సర్పయాగంలోనే భరతవంశీయులకు సంబంధించినటువంటి శ్రీమన్ మహాభారతం అనేటువంటి గ్రంథము యొక్క ఆవిర్భావము జరిగినది. కథేయమభినిర్వృత్త భరతానాం మహాత్మనాం. ఈ కథంతా, ఈ వృత్తాంతం, ఇతిహాసం అంతా అక్కడి నుంచే ప్రారంభమైనది. ఇంకా అమృత మథనంలో ఉన్నటువంటి విశేషాలు, అందులో ఉన్న ఫలితం కూడా చెబుతున్నారండి ఆస్తిక పర్వంలో. తత్వామృతం శాస్త్ర సింధో సమం లబ్ధం సురాసురై ఆస్వాదితం విష్ణు భక్తై సురైర్నాన్యై స్త్రియాజితై. కష్టపడి దానవులు దేవతలు ఇద్దరు కూడా అమృతాన్ని సముద్రంలోంచి వెలికి తీశారు. అది ఎవరు పొందగలిగారంటే విష్ణు భక్తులైనటువంటి దేవతలు పొందగలిగారు తప్ప రాక్షసులు పొందలేకపోయారు. ఎందువల్లంటే వాళ్ళు భక్తులు కాదు, లోకానికి అపకారం చేస్తారు కాబట్టి. విద్య అయినా అంతే, అమృతమైనా అంతే. శాస్త్రాన్ని చక్కగా అధ్యయనం చేసి అందులో ఉన్నటువంటి విషయాల్ని వెలికి తీసి 10 మందికి అర్థమయ్యేలా చెప్పి లోకానికి అది ఎలా ఉపయోగపడుతుందో అందులో ఉన్న అమృతతత్వాన్ని అందించగలిగినటువంటి వాళ్ళు దేవతలు అవుతారు. అలా కాకుండా దాన్ని దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు రాక్షసులు అవుతారు. అందుకని ఆ అమృతం అనేటువంటిది దేవతలకే పొందదగినది తప్ప రాక్షసులకు పొందదగినది కాదు. అలా కాకుండా దాన్ని దుర్వినియోగం చేయాలనుకునేటువంటి రాక్షసుల్లో ఒకడు వచ్చి దేవతల మధ్యలో కూర్చుంటే పరమాత్మ ఏం చేశాడు? అతని శిరస్సుని ఖండించాడు. అలాగే విద్యను దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు కూడా పరమాత్మ ఆగ్రహానికి గురవుతారు తప్ప అనుగ్రహానికి గురికారు అనే సారాంశాన్ని మనకి ఆస్తిక పర్వంలో క్షీరసాగర మథనంలో అమృతం ఉద్భవించినటువంటి ఘట్టం ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఆస్తిక పర్వం అనే ఉపపర్వంలో విశేషాలు కొన్ని తెలుసుకున్నాం. వివిధా సంభవారాజ్ఞాం ముక్తా సంభవ పర్వణి అన్యేషాంచైవ శూరాణాం ఋషేర్ద్వైపాయనస్య చ. ఆ తరువాత తెలియజేస్తూ ఉన్నటువంటి పర్వం ఏమిటి అంటే అంశావతరణ పర్వం. ఈ అంశావతరణం అనే ఉపపర్వంలో దేవతలందరూ కూడా దివ్యమైనటువంటి దేహం కలిగిన వారు అనేక రకములైనటువంటి రూపములతో భూమిపై అవతరించటానికి బ్రహ్మచేత ఆజ్ఞాపించబడ్డారు. విష్ణుమూర్తి యొక్క ఆదేశం ద్వారా బ్రహ్మగారు దేవతలందరినీ కూడా ఆదేశించాడు, మీరందరూ కూడా అనేక రకములైనటువంటి క్షత్రియుల యొక్క రూపాలను పొందటం కోసం భూమిపై అవతరించండి అని. అదేవిధంగా శ్రీమన్ మహాభారతాన్ని రచించినటువంటి వ్యాస మహర్షి కూడా ఆయన ఉద్భవించినటువంటి విశేషాలు కూడా ఈ పర్వంలోనే మనకు తెలియజేయబడుతూ ఉన్నాయి. దైత్యానాం దానవానాంచ యక్షాణాంచ మహౌజసాం నాగానామధ సర్పాణాం గంధర్వాణాం పతత్రిణాం అన్యేషాం చైవ భూతానాం వివిధానాం సముద్భవః మహర్షేరాశ్రమపదే కణ్వస్య చ తపస్వినః
ఇలాగే అనేక మంది రాక్షసులు, దేవతలు, యక్షులు, అనేక రకములైన సర్పములు, గంధర్వులు, పక్షులు, వీటన్నిటి యొక్క ఉద్భవం గురించి చెప్పబడినటువంటి పర్వమే ఈ అంశావతరణ పర్వం. ఆ తరువాత ఇలాగే ఎంతోమంది మహారాజులు కూడా దైవాంశ సంభూతులైన వాళ్ళు జన్మించినటువంటి విశేషాలు చెప్పబడినటువంటి పర్వమే తరువాత పర్వం సంభవ పర్వం అని చెబుతూ ఉన్నారు. ఈ సంభవ పర్వం అనేటువంటి ఉపపర్వంలో కణ్వ మహర్షి యొక్క ఆశ్రమంలోకి దుష్యంతుడు ప్రవేశించటం, అక్కడ శకుంతలను చూడటం, ఆమెను వివాహం చేసుకోవాలనుకోవటం, ఇక్కడ ఒక ధర్మ సందేహాన్ని కూడా చూపిస్తూ ఈ పర్వంలో ఉన్నటువంటి గొప్పతనాల్లో దాన్ని కూడా చేర్చారు. ఏమిటా విషయము అంటే, దుష్యంతుడేమో సుక్షత్రియ వంశంలో జన్మించినటువంటి వాడు, శకుంతల కణ్వ మహర్షి ఆశ్రమంలో ఉన్నది. మరి మహర్షి యొక్క కుమార్తె కదా, ఈయనకు ఆమె యందు అనురాగం కలగటం అనేది విపరీతం కదా అనేటువంటి ఆలోచన కలిగితే, సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ. సత్పురుషులైనటువంటి వారికి ఏదైనా కూడా మనసులో ఒక సంకల్పం కలిగితే అది వారి కోరిక అనేది సమంజసం అవుతుంది తప్ప అందులో దోషం ఉండదు. మరి దుష్యంతునికి కలిగినటువంటి కోరిక ఏమిటంటే శకుంతలను వివాహం చేసుకోవాలని. ఆమె కణ్వ మహర్షికి జన్మించినటువంటి కణ్వ మహర్షి కుమార్తె కాదు, విశ్వామిత్రునకును మేనకకు జన్మించినటువంటి కుమార్తె. మేనకేమో అప్సరస, విశ్వామిత్రుడేమో రాజర్షి. కాబట్టి ఆమె యందు ఈయన మనసు లగ్నం అవటం అనేటువంటిది దోషం కాదు అని చెబుతూ, చిత్తానాం చేతసహ తుష్టి ధర్మే ప్రామాణ్యమశ్నుతే శకుంతలామీహమానం దుష్యంతస్య మనోయథ. సజ్జనులైనటువంటి వారి యొక్క మనస్సు ధర్మమునందే ఎప్పుడూ ప్రవర్తిస్తూ ఉంటుంది. అలాగే దుష్యంతుడు కూడా ఆమెను ఇష్టపడ్డాడు అంటే అందులో ధర్మం ఉన్నది అని చెప్తున్నారు. ఇది నీలకంఠీయ వ్యాఖ్యానంలో ఉన్నది. బహుశా దీన్ని చూచే కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలం రచించి ఉంటాడు. సతాంహి సందేహ పదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అనేటువంటి వాక్యం మనకు అభిజ్ఞాన శాకుంతలంలోనే కనిపిస్తుంది. శకుంతలాయాం దుష్యంతాత్ భరతస్యాపి జగ్నివాన్ యస్య లోకేషు నామ్నేదం ప్రథితం భారతంకులం. ఆ శకుంతల దుష్యంతుడు ఇరువురు కూడా గాంధర్వ విధితో వివాహం చేసుకున్న తరువాత వారిద్దరికీ జన్మించినటువంటి వాడే భరతుడని ప్రఖ్యాతి చెందాడు. అతని పేరు మీదే భరతవంశము, భారతదేశం అనేటువంటి పేర్లు కూడా ప్రసిద్ధమైనవి. అదేవిధంగా వసూనాం పునరుత్పత్తి భాగీరథ్యాం మహాత్మనాం శాంతనోర్వేష్మని పునః తేషాం చారోహణం దివి. అష్టవసువుల యొక్క జన్మ గురించి తెలియజేయబడింది. అష్టవసువులు అంటే భీష్ముడు అష్టవసువుల్లో ఒకడు. వారంతా కూడా శాపకారణంగా, వశిష్ఠ మహర్షి శాపకారణంగా మానవలోకంలో జన్మించవలసి వచ్చింది. శంతనుని యొక్క కుమారునిగా జన్మించారు. శంతనుడు కూడా బ్రహ్మలోకంలో ఉన్నటువంటి మహాభిషుడనేటువంటి ఇక్ష్వాకు వంశీయపు రాజు. ఆయన కూడా కాస్త మనస్సులో వికారం కలగటం చేత గంగాదేవిని వేరొక దృష్టితో చూడటం చేత బ్రహ్మలోకం నుంచి భూమిపై పడ్డాడు. అతడే శంతనుడయ్యాడు. ఆ శంతనునికి ఈ అష్టవసువులు పుట్టడం, భీష్ముడు పుట్టడం, భీష్ముని యొక్క ఔన్నత్యం అంతా కూడా తెలియజేయబడి ఉన్నది ఈ పర్వంలో, సంభవ పర్వంలో. పితుర్దుఃఖం హరన్ పుత్ర శ్రేయ లక్ష్మీంచ విందతి భీష్మవత్ పూర్వత్ మానాత్ పతంతి చ యయాతివత్. భీష్ముడిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి అంటే తండ్రి యొక్క దుఃఖాన్ని చూచి తాను చలించిపోయాడు. అందువల్లనే సత్యవతీదేవితో ఆయన వివాహం జరగడానికి అంగీకరించాడు. తాను బ్రహ్మచర్యాన్ని పాటించాడు. అదేవిధంగా పూరు అనేటువంటి యయాతి కుమారుడు కూడా యయాతి యొక్క వృద్ధాప్యాన్ని తాను తీసుకుని తన యవ్వనాన్ని తండ్రికి ఇచ్చి తండ్రికి ఆనందాన్ని కలిగించాడు. అంటే తండ్రి కోసం కష్టపడినటువంటి కుమారులు లోకంలో కీర్తిని సంపదను పొందుతారు. మరి యయాతి ఏం చేశాడు అంటే తన వృద్ధాప్యాన్ని పిల్లవాడికి ఇచ్చి తాను సుఖభోగాలు అనుభవించాడు కాబట్టి ఆ రకమైన అపకీర్తిని ఆయన అనుభవించాడు. ఇటువంటి విశేషాలన్నీ వర్ణింపబడినటువంటి పర్వం ఏదైతే ఉందో అదే సంభవ పర్వము. తేజోంశానాంచ సంపాత భీష్మస్యాప్యత్ర సంభవ రాజ్యాన్నివర్తనంతస్య బ్రహ్మచర్యవ్రతే స్థితి ప్రతిజ్ఞాపాలనంచైవ రక్షా చిత్రాంగదస్య చ హతే చిత్రాంగదే చైవ రక్షా భ్రాతుర్యవీయసః. తాను వంశాన్ని రక్షించటం కోసమే మాత్రమే ఉంటూ
వ్యాసుని యొక్క దివ్య తేజస్సు ద్వారా అంబిక అంబాలిక యందు జన్మించినటువంటి ధృతరాష్ట్ర పాండురాజులను చక్కగా పెంచి పెద్ద చేశాడు. అందమైనటువంటి వృత్తాంతములన్నీ కూడా ఈ పర్వంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈనాడు ఇంతవరకు మనం యథాశక్తి ఆది పర్వంలో ఉన్నటువంటి ఉపపర్వములలో సంభవ పర్వం గురించి తెలుసుకుంటూ ఉన్నాం. మరిన్ని విశేషాలు రేపు ప్రవచనంలో తెలుసుకుందాం. ఇంతటితో స్వస్తి. ఇప్పుడు ఆచార్యుల వారు చక్కగా మనందరి చేత పారాయణ జరిపిస్తారు. ఓం నమో వెంకటేశాయ. అథ శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి ద్వితీయోऽధ్యాయः పర్వచాశ్రమవాసాఖ్యం పుత్రదర్శనమేవ చ నారదాగమనం పర్వ తతః పరమిహోచ్యతే మౌసలం పర్వచోద్దిష్టం తతో ఘోరం సుదారుణం మహాప్రస్థానికం పర్వ స్వర్గారోహణికం తతః హరివంశస్తతః పర్వ పురాణంఖిల సంజ్ఞితం విష్ణుపర్వశిశోశ్చర్యా విష్ణోః కంసవధస్తథా భవిష్యపర్వచాప్యుక్తం ఖిలేష్వేవాద్భుతం మహత్ ఏతత్పర్వశతం పూర్ణం వ్యాసేనోక్తం మహాత్మనా యథావత్సూతపుత్రేణ రౌమహర్షణినా తతః ఉక్తాని నైమిషారణ్యే పర్వాణ్యష్టాదశైవతు సమాసో భారతస్యాయం అత్రోక్తః పర్వసంగ్రహః పౌష్యం పౌలో మమాస్తికం ఆదిరంశావతారణం సంభవోజతు వేష్మాఖ్యం హిడింబబకయోర్వధః తథా చైత్రరథం దేవ్యాః పాంచాల్యాశ్చ స్వయంవరః క్షాత్రధర్మేణ నిర్జిత్య తతో వైవాహికం స్మృతం విదురాగమనం చైవ రాజ్యలంభస్తథైవ చ వనవాసోర్జునస్యాపి సుభద్రాహరణం తతః హరణాహరణం చైవ దహనం ఖాండవస్య చ మయస్య దర్శనం చైవ ఆదిపర్వణి కథ్యతే పౌష్యే పర్వణి మాహాత్మ్యం ఉదంకస్యోపవర్ణితం పౌలో మే భృగువంశస్య విస్తారః పరికీర్తితః ఆస్తికే సర్వనాగానాం గరుడస్య చ సంభవః
క్షీరోదమథనం చైవ क्षीरोदमथनं चैव జన్మోచ్చైశ్రవసస్తథా जन्मोच्चैश्रवसस्तथा యజతః సర్పసత్రేణ यजतः सर्पसत्रेण రాజ్ఞః పారీక్షితస్య చ राज्ञः पारीक्षितस्य च కథేయమభినిర్వృత్తాః कथेयमभिनिर्वृत्ताः భరతానాం మహాత్మనాం भरतानां महात्मनां వివిధాः సంభవా రాజ్ఞాం विविधाः सम्भवा राज्ञाम् ఉక్తాः సంభవ పర్వణి मुक्ताः सम्भवपर्वणि అన్యేషాం చైవ శూరాణాం अन्येषां चैव शूराणाम् ఋషేర్ద్వైపాయనస్య చ ऋषेर्द्वैपायनस्य च అంశావతరణం చాత్ర अंशावतरणं चात्र దేవానాం పరికీర్తితం देवानां परिकीर्तितम् దైత్యానాం దానవానాం చ दैत्यानां दानवानां च యక్షాణాం చ మహౌజసాం यक्षाणां च महौजसाम् నాగానామథ సర్పాణాం नागानामथ सर्पाणां గంధర్వాణాం పతత్రిణాం गन्धर्वाणां पतत्रिणाम् అన్యేషాం చైవ భూతానాం अन्येषां चैव भूतानां వివిధానాం సముద్భవః विविधानां समुद्भवः మహర్షేరాశ్రమపదే महर्षेराश्रमपदे కణ్వస్య చ తపస్వినః कण्वस्य च तपस्विनः శకుంతలాయాం దుష్యంతాత్ शकुन्तलायां दुष्यन्तात् భరతశ్చాపి జజ్ఞివాన్ भरतश्चापि जज्ञिवान् యస్య లోకేషు నామ్నేదం यस्य लोकेषु नाम्नेदम् ప్రథితం భారతం కులం प्रथितं भारतं कुलम् వసూనాం పునరుత్పత్తిః वसूनां पुनरुत्पत्तिः భాగీరథ్యాం మహాత్మనాం भागीरथ्यां महात्मना శాస్తనోర్వేష్మని పునః शाश्वतोरेश्वरि पुनः తేషాం చారోహణం దివి तेषां चारोहणं दिवि తేజోంశానాం చ సంపాతో तेजोंशानां च सम्पातो భీష్మస్యాప్యత్ర సంభవః भीष्मस्याप्यत्र सम्भवः రాజ్యాన్నివర్తనం తస్య राज्यान्निवर्तनं तस्य బ్రహ్మచర్యవ్రతే స్థితిః ब्रह्मचर्यव्रते स्थितिः ప్రతిజ్ఞాపాలనం చైవ प्रतिज्ञापालनं चैव రక్షాచిత్రాంగదస్య చ रक्षाचित्राङ्गदस्य च హతే చిత్రాంగదే చైవ हते चित्राङ्गदे चैव రక్షాభ్రాతుర్యవీయసః रक्षाभ्रातुर्यवीयसः విచిత్రవీర్యస్య తథా विचित्रवीर्यस्य तथा రాజ్యే సంప్రతిపాదనం राज्ञे సంప్రతిపాదనం. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు ప్రహేళికా భాగాన్ని ఆచార్యుల వారు అందిస్తారు. శ్రవణం చేసి పరమాత్మ అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశాయ నమః. ఆచార్యుల వారు ఈనాడు భారత కథలోని అనేకమైనటువంటి విషయాల్ని మనకి అందించారు. అలాగే శతపర్వాత్మకమైన భారతాన్ని గురించి సంగ్రహంగా ప్రస్తావన చేశారు. ఈనాటి ప్రహేళికా భాగాన్ని మనం పరిశీలన చేస్తే యక్షధర్మరాజ సంవాదంలో యక్షుడు ధర్మరాజుని పరీక్షించడం కోసం అనేకమైనటువంటి ప్రశ్నలు వేస్తూ కాది కిముదకం ప్రోక్తం కిమన్నం కించవై విషం శ్రాద్ధస్య కాలమాఖ్యాహి తతః పిబహరస్వచ అని అంటాడు. ఈయన అడుగుతున్న ప్రశ్న ఏమిటి అంటే దిక్కు ఏది, ఉదకం ఏది, అన్నం ఏది, విషం ఏది, శ్రాద్ధమునకు కాలం ఏది అనేటువంటి ప్రశ్నలు ఇక్కడ మనకు కనబడతాయి. ఇవి ఒకానొక విచిత్రమైనటువంటి చమత్కారంగా అడుగుతున్న ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. మక్కిగా దీన్ని తీసుకుంటే కనుక మనకి ఎప్పటికి కూడా ఈ ప్రశ్న అర్థం కాదు. ధర్మరాజు చెప్తున్న సమాధానం సంతోదిగ్జలమాకాశం గౌరండం ప్రార్థనా విషం శ్రాద్ధస్య బ్రాహ్మణ కాల కథం వా యక్షమన్యసే. సత్పురుషులే లోకానికి దిక్కు, జలమే ఆకాశము, ఆవే అన్నము, ప్రార్థనడే విషము,
బ్రాహ్మణుడు వచ్చినటువంటి కాలమే శ్రాద్ధమునకు అనువైన కాలము అని చెప్పాడు. సహజంగా పరిశీలన చేస్తే మనకి ఈ విధమైనటువంటి అర్థం ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అసలు కా దిక్కు అన్నటువంటి మొట్టమొదటి ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న. కా దిక్కు అంటే సంస్కృతంలో ఎలా ఉందో అలాగే తీసుకుంటే మనకి తెలుగులో అర్థం కాదు. ఏది దిక్కు అని మాత్రమే కాదు, లోకాన్ని నిలబెట్టడానికి ఎవరు దిక్కు అంటే సత్పురుషులు దిక్కయ్యా అని ధర్మరాజు సమాధానం చెప్పాడు. సత్పురుషులు అంటే అక్కడొచ్చింది చిక్కు. సత్పురుషులు అంటే మనం ఎవరిని అనుకుంటాం, మనకు ఎవరు నచ్చుతారో వాడు మంచివాడు. సత్పురుషుడు అంటే మంచివాడనే కదా అర్థం. మనకు ఎవడ నచ్చితే వాడు మంచివాడు, వాడు చెప్పింది వేదం, వాడు చేసింది గొప్ప కర్మ. అలాగే ఉంటూ ఉంటుంది ప్రపంచంలో. అయితే ఎవరికి వాడు ప్రతివాడిని ఇలా మంచివాడిని భావన చేస్తే వాడిని సత్పురుషులు అంటామా? సత్పురుషుడు అంటే ఒక లక్షణం అనేది ఉండాలి కదా. ధర్మరాజు దృష్టిలో సత్పురుషుడు అంటే ఎవరనేది చక్కగా వ్యాఖ్యానంలో చెప్పారు. సంతః అంటే వేద ప్రమాణనిష్ఠాహ అన్నాడు. సంతో దిక్ అని ధర్మరాజు వాడాడు. వేద మార్గాన్ని అవలంబించి వేద మార్గనిష్ఠులైనటువంటి వారే సత్పురుషులయ్యా అన్నారు. ఇక్కడ గమనించాలి. అంటే మిగిలిన వాళ్ళు కాదా? వేద మార్గాన్ని ఒప్పుకుంటేనే మంచివాళ్ళ అనేటువంటిది కూడా ప్రశ్న. దీనికి మనం కొంత పరిశీలన చెయ్యాలి. మనకి ఇతరమైనటువంటి ధర్మాల్లో కూడా మంచివాళ్ళు ఉన్నారు కదా, అనేకమైనటువంటి వాళ్ళు. వాళ్ళందరినీ చెడ్డవాళ్ళు అంటామా? ఆ మాటకు వస్తే నాస్తికులలో కూడా చిత్తశుద్ధి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు వాళ్ళని ఎందుకు సత్పురుషుని అనలేదు అంటే ప్రశ్న సరిగ్గా గమనించాలి. లోకానికి దిక్కేది అంటే దిశానిర్దేశం చేసేవాళ్ళు ఎవరయ్యా అన్నారు. దిశానిర్దేశం వీళ్ళు ఎలా చేస్తారు? వేదాన్ని అనుసరించేటువంటి వాళ్ళు అంటే జ్ఞానం చేత దిశానిర్దేశం చేస్తారయ్యా. ఎలాగా? వేదాలలో చెప్పినటువంటి జ్ఞానం ఏమిటి అంటే నువ్వు జనన మరణ సంసార చక్రంలో కొట్టుకుంటున్నట్టు అజ్ఞానంలో ఉన్నట్టు జీవుడివి మాత్రమే కాదయ్యా, నీలో భగవంతుడి చైతన్యం ఉన్నది, ఆయనయే నీయందున్నాడు అంటే పరమేశ్వరుడే నువ్వు అనే జ్ఞానాన్ని ఆచార్యుడైనటువంటి వాడు, సత్పురుషుడైనటువంటి వాడు వేద మార్గం ద్వారా అందిస్తాడు కనుక అలాంటి సత్పురుషులు లోకానికి దిక్కు అని అర్థం చెప్పారు. మరి మిగిలిన వాళ్ళు సత్పురుషులు కాదా అంటే ఇక్కడే ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. మిగిలిన వాళ్ళందరూ ధర్మంగా జీవించమని చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకి ఒక నాస్తిక మతమే ఉందనుకోండి, ధర్మంగా జీవించండి అని ప్రబోధం చేస్తారు కదా, కానీ ధర్మంగా ఎందుకు జీవించాలి అన్నదానికి వాళ్ళు జవాబు చెప్పలేరు. ఇంతకుముందు మనం లేము, సరే, ఇక మీదట మనం ఉండం, మరి ఉన్నది ఈ కొంచెం కాడికి ఇక్కడితోనే సమస్తము ముగిసిపోయే అందుకు ధర్మంగా ఎందుకు ఉండాలి? నేను ఒకడిని చంపొచ్చు, ఒకడిని ఏమైనా చేయొచ్చు, ఏదైనా చేసి నా వరకు ఆనందంగా ఉండొచ్చు కదా. చారువాకులు అంటారు రుణం కృత్వా ఘృతం పిబేదని, అప్పు చేసి నెయ్యి దాకా ఆనందంగా ఉండయ్యా, ఇక్కడితో అంతా పోతావు కదా అంటారు. అలా ఎందుకు ఉండకూడదు? అలా ఉండకుండా ధర్మంగా ఉండమనే ఎందుకు చెప్తున్నారు? ఈ ప్రశ్నకి సమాధానం వాళ్ళు చెప్పలేరు. కానీ వేదం అందుకు సమాధానం చెప్తుంది. నువ్వు ఇతపూర్వం ఉన్నావు, అసలు ఎప్పుడు లేనివాడైతే ఎప్పుడు ఉండడు. ఒకప్పుడు ఉన్నావు కనుకనే ఇప్పుడున్నావు, ఇప్పుడున్నావు కాబట్టి ఇక మీదట ఉంటావు కనుక నీకు ఆలంబన ధర్మమేనయ్యా, వేద మార్గమే నీకు ఆలంబనం కనుక ఆ వేద మార్గాన్ని బోధించేటువంటి వాడే సత్పురుషుడు అని చెప్పారు. మిగిలిన వాళ్ళు ఈ ప్రశ్నకి సమాధానం చెప్పలేరు. మరి ఇక్కడ ఇంకో చర్చ వస్తుంది. కేవలం ధర్మం అని చెప్పేస్తే సరిపోతుందా? దాన్ని అనుష్ఠించి మనకి ప్రమాణాన్ని చూపించిన వాళ్ళు ఉండాలి కదా. అంటే కోకొల్లలుగా మన ధర్మంలో ఉంటారు ఏ కాలంలో అయినా. ఇటీవల రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, పరమాచార్యుల వారి వరకు కూడా ఇప్పటికీ వెతుక్కుంటే మనకి సత్పురుషులు అందరూ కనపడతారు కదా. వాళ్ళు వాళ్ళ మార్గంతో మనకి దిశానిర్దేశం చేస్తారు. ఈ మార్గంలో వెళ్తే సక్సెస్ అవుతామా లేదనేది మన కళ్ళారా మనం చూసుకోవచ్చు. కేవలం ఒక అంధవిశ్వాసంగా వేదం ఎప్పుడూ కూడా ప్రతిపాదన చెయ్యదనే విషయమే మనకి ఇక్కడ అర్థమవుతుంది. మరి సత్పురుషుల్లో ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? ప్రతివాడిని మనకి ఎవడు కనిపిస్తే వాడిని సత్పురుషుడు, వీడు మంచివాడు అనేస్తామంటే అలా కాదయ్యా. భక్తిశూలిని శక్తిరాత్మదమనే అంటాడు భర్తృహరి. భగవంతుడి యందు గొప్పదైనటువంటి భక్తి ఉండాలి, తనని తాను నిగ్రహించుకోవడమనందు శక్తి ఉండాలి. ఇలాంటి వాడు సత్పురుషుడయ్యా, ఇలాంటి సత్పురుషులు లోకానికి దిక్కు అని చెప్పారు. అందుకే ఆచార్యవచనాది బ్రహ్మ జ్ఞాతవ్యం ఇది భావ అన్నారు. బ్రహ్మజ్ఞానము ఆచార్యుల వారి యొక్క వచనం వల్లనే మనకు కలుగుతుంది కదా. అటువంటి వారు ఎవరు ఆచార్యులు అంటే మనం అందరికీ నమస్కారం పెడతాం, మనఃపూర్వకంగా నమస్కారం పెడతామా? ఏ కొద్ది మందికో పెడతాం. అలాగే ప్రతి వాళ్ళని ఆచార్యులని పిలుస్తాం.
అంటే గురువుగారి ప్రస్తావన కాదు, ఆచార్యులు అని చెప్పడంలో ఉద్దేశ్యం ఔపచారికం అనే కాదు. ఇక్కడ వేదంలో చెప్పిన ఆచార్యవచనం ఏమిటంటే బ్రహ్మజ్ఞానులు అనేటువంటి ఉదాహరణ మనకి చూపిస్తున్నారు. ఈ విధంగా కాదిక్ అనేటువంటి ప్రశ్నకి ఈనాటి సమాధానాన్ని తెలుసుకుందాం. తర్వాత కిముదకం ప్రోక్తం అనేటువంటి ప్రశ్న ఉంది. ఇది చాలా లోతైనటువంటి ప్రశ్న కనుక ఈ ప్రశ్నకి మనం ఇక్కడి నుంచి వివరణాన్ని రేపటి ప్రహేళిక భాగంలో తెలుసుకుందాం. ఈనాటి ప్రహేళికకి ఇక్కడితో ముగింపు పలుకుతూ ఓం నమో వెంకటేశాయ. చాలా విలక్షణంగా ఆచార్యుల వారు మనకు ప్రహేళిక భాగాన్ని అందించారు. ఇప్పుడు ఆడియో ద్వారా గోవిందనామాలు శ్రవణం చేసి గానం చేసి పరమాత్మ అనుగ్రహానికి పాత్రలమవుదాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీనివాస శ్రీ వెంకటేశ శ్రీనివాస శ్రీ వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ నిత్య నిర్మల నీలమేఘ శ్యామ పురాణ పురుష పుండరీకాక్ష నందనందన నవనీత చోర పశుపాలక శ్రీ పాప విమోచన దుష్ట సంహార దురిత నివారణ శిష్ట పరిపాలక కష్ట నివారణ గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. సీతానాయక గోవింద ధృత పరిపాలక గోవింద దీన పోషక గోవింద గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత విదే గోవింద కరుణాసాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద
విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవా గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతిరామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దనమూర్తి గోవింద జగసాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద విభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమలవాస గోవింద తులసీ వనమాల గోవింద శేషశాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోవింద హరి గోవింద ఏడు కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదముక్కులవాడ నాథరక్షక గోవింద 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 గోవింద. భక్తి శ్రద్ధలతో గోవిందనామాలు శ్రవణం చేస్తూ గానం చేశాం. ఇప్పుడు క్షమాప్రార్థనాదులన్నీ కూడా ఆచార్యుల వారిని అనుసరించి చెబుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపద భ్రష్టం
మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ భగవత్ సమర్పణం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.